హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే కూర గుమ్మడికాయ చూశారు కదా. కూర గుమ్మడికాయ పులుసు దప్పలు అవన్నీ చేసుకుంటాం కదా. దీంతో సలాడ్లు చాలా చేసుకోవచ్చు, చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఏ గుమ్మడికాయ అయినా జ్యూస్లో కానీ దేంట్లో అయినా ఇది చిన్న ముక్క వాడుకోవచ్చు అన్నమాట. అలా సలాడ్కి అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో ఇగురు చేద్దాం. అది కూడా మనము ఇప్పుడు కుండలో చేయబోతున్నాను. కుండలో గుమ్మడికాయ కూర చేసుకుందాము. దానికి ఏం చేయాలన్నది చూపిస్తాను. చూసారా, కుండ పెట్టుకున్నాను, పొయ్యి మీద ఆయిల్ వేసాను. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఆవాలు కాస్త బాగా చిట్టపట్లాడాలి. అప్పుడు వేరే తాలింపు దినుసులు వేసుకుందాం. కుండలో ఏ వంట చేసుకున్నా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవాల తర్వాత శనగపప్పు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేగనిద్దాం. 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ఈ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా కూడా అయిపోద్ది. మనకు ఆరోగ్యం చూస్తే దండిగా, ఓన్లీ ఇదే బెస్ట్. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఉల్లిపాయలు తాలింపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలను కూడా బాగా వేగిపోవాలి. అప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు, బెల్లము వేసుకోవడమే. ఉల్లిపాయలు కాస్త ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. ఆయిల్ బెల్లము ఎక్కువే పడుతుంది. ఇట్లా దీంట్లో స్టీల్ గరిటెలు పెట్టకూడదు. కుండల్లో గీతలు పడిపోయి తొందరగా పగిలిపోతాయి అన్నమాట. మనం మంచి చెక్క గరిటె కానీ ఇటువంటి గరిటె కానీ పెట్టుకోవాలి. బాగా మగ్గిపోనిద్దాం. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి. మూత తీసి చూద్దాము. బాగా వేగిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు. చక్కగా వేగిపోతే గుమ్మడికాయ ముక్కలు వేసేద్దాం ఇందులో. గుమ్మడికాయ అది కుండలో ఏది వండుకున్న వేడి పదార్థాన్ని చాలాసేపు వేడిగా ఉంచుతుంది. అదే చల్లటి పదార్థాలు అంటే చల్లగా ఉంచుతుంది అన్నమాట. ఇందులో కుక్ చేసుకుంటే రైస్ అయినా కూరలైనా మనకి మధ్యాహ్నం వరకు తినే వరకు కూడా అలాగే ఉంటుంది, వేడిగా ఉంటుంది అన్నమాట. తొందరగా చల్లారదు. దీన్ని ఒక్కసారి ఇట్లా కుదిపేసుకొని ఇట్లా పట్టుకొని గరిటె పెట్టకుండా మనం కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఇట్లాగా మూత పెట్టుకుందాం 1 నిమిషం. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం, పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి కుదిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేద్దాం. గుమ్మడికాయ ముక్కలకి సరిపడే, కూరకు సరిపడే బెల్లం ముక్కలు వేసేసుకుందాం. ఈ ముక్కలతో పాటు ఇది కూడా మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు సరిపడే కారం, సరిపడే అంటే ఎక్కువ కారం వేయకూడదు. ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసాం కదా. గుమ్మడికాయ తీపి కూర, ఇది స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అన్నమాట. అందుకని మనం తక్కువ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం కుదిపి మూత పెట్టుకుందాం. అయిపోయిందో లేదో చూద్దాం. ఇదిగో ఉడికిపోయింది. దీనికి వాటర్తో పని లేదు అసలు. గుమ్మడికాయ ఉత్తినే ఉడికిపోతుంది. బెల్లం పాకం లాగా వచ్చింది కదా, బెల్లము ఆయిలే దీనికి. అసలు వాటర్ అవసరం లేదు. అంతకీ బాగా ముదిరిపోతే గుమ్మడికాయ కొంచెం వాటర్ జల్లుకోవచ్చు అన్నమాట. ఆల్మోస్ట్ ఇదైతే అయిపోయింది, బాగా మెత్తగా అయిపోయింది. అయినా కొంచెం నీళ్ళు చుక్కలు జల్లుకుందాం. అప్పుడు కొంచెం ఇగురులాగా వస్తుంది. అంతే, 2-3 స్పూన్లు అంతే. మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోద్ది గుమ్మడికాయ కూర. చాలా ఆరోగ్యానికి మంచిది. కుండ గుమ్మడికాయ కూర రెడీ అయిపోతుంది. ఫైనల్లో కొత్తిమీర వేద్దాం. ఇంకొంతసేపు ఉంచుకుందాం సిమ్లో. చూద్దామా, గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా మెత్తగా మగ్గిపోద్ది అన్నమాట. చాలా బాగా రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని డెకరేషన్ చేసేసుకుందాం. కుండ గుమ్మడికాయ కూర చేసుకోండి, అందరూ హెల్తీగా ఉంటారు. గుమ్మడికాయ కుండలో ఏ రెసిపీలు మనం చేసుకున్నా, కూర, పెరుగు, సద్దన్నం ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాగా సమయం కుదిరినప్పుడల్లా కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వంటలు చేయకపోయినా ఇలా చిన్న చిన్న వంటలు, కూరలు, రైసు, పులావులు ఇలాంటివి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఈరోజు రెసిపీ. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరందరూ కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీలు. మరికొన్ని మీకు చేసి చూపిస్తూ ఉంటాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.